ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిన్ను గన్నదో డిలే. ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిన్ను గన్నదో ఓ సారు కేసీఆర్. ఎంతమంది విన్నారు ఈ పాట? అందరు విన్నారా? మరి రెండు చేతులు ఎత్తి పట్టుకొని చప్పట్లు కొట్టాలి కదా. రాసింది నేనే, పాడింది నేను, తమ్ముడు దిలీప్, సందీప్. దిలీప్ నేను రాసినాం. ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిన్ను గన్నదో ఓ సారు కేసీఆర్. ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిన్ను గన్నదో ఓ సారు కేసీఆర్. నిర్రె వాసిన నేల వాన సుడుకులు లేక నీ దిక్కునే చూసెను ఓ సారు కేసీఆర్. అడుగు పెట్టిన చోట పచ్చని మాగానం పైరులు మోసింది ఆ రోజున. తొలసూరు బాలింత కడుపులో నా కొడుకు సత్యంత బాధ ఈ రోజున. యాదిల యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. అప్పు చేసినావే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. అప్పు చేసినావే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. రూపాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిన్ను గన్నదో ఓ సారు కేసీఆర్. ఉద్యమాలు మోసి తల్లి నిన్ను గన్నదో ఓ సారు కేసీఆర్. ఈ పాట పాడుతుంటే వేదిక మీద ఉన్నటువంటి ఆ ఉద్యమ పేగుబంధం తెలిసినటువంటి నిరంజన్ రెడ్డి సార్కు కన్నీళ్లు తప్ప ఇంకేం లేవు. ఒకప్పుడు తెలంగాణని పాలమూరుని ఎట్లా చేసిండో కేసీఆర్ కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఆయన కంట నీరు గారుతున్నది. అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందికానా. అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందికానా. నీళ్ళ కోసల్ల ఎండే ఊరు వలసపోయింది పాలమూరు. నీళ్ళ కోసల్ల ఎండే ఊరు వలసపోయింది పాలమూరు. ఎక్కడైనా గాని ఒక నాయకుని గురించి, ఒక లీడర్ గురించి సామాన్య కార్యకర్తలు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకోగా చూసినాం. వాళ్ళ నాయకుని మీద పాట పాడుతున్నప్పుడు, మన నాయకుని మీద పాట పాడుతున్నప్పుడు ఎవరైనా లీడరు నాయకుడు ఏడవంగా చూసిల్లా నిరంజన్ రెడ్డి అన్న కళ్ళల్లో నీళ్లు చూడండి ఒక్కసారి. ఎంత ప్రేమిస్తే, ఎంత ఇష్టపడితే, ఎంత గౌరవం ఉంటే ఆ కన్నీళ్ళు వస్తాయి. అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందికానా. అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందికానా. నీళ్ళ కోసల్ల ఎండే ఊరు వలసపోయింది పాలమూరు. నీళ్ళ కోసల్ల ఎండే ఊరు వలసపోయింది పాలమూరు. పేదోని కళ్ళల్ల కన్నీళ్లు చూసి నువ్వు కోసపడితే సారు. నిప్పుల నగడయి డప్పుల బరువయి దండత్తి చేసావు పోరు. ఇక సత్తుడ బతుకుడ ఒక్కట మాటని సాగిపోయినావో ఉత్తమ. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి విలువత్తమైన నీవే కదా. యాదిల యాదికొస్తున్నవే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. 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 అందరు గట్టిగా చెప్పదు. నీ చూపుతో చెరువు నిండే నాడు రైతన్న బతుకు బండే. నీ చూపుల్లో చెరువు నిండే నాడు రైతన్న బతుకు బండే. సారు మా ఇంట్లో చెల్లె పెళ్లి అయ్యింది కళ్యాణ లక్ష్మితోని. సారు మా ఇంట్లో చెల్లె పెళ్లి అయ్యింది కళ్యాణ లక్ష్మితోని. గుండెకొక్క బాధ ఊరికొక్క
కదా నీ సైడిసినంక నిన్ను తలవని మనిషేడి పిలువని గొంతేది నువ్వు తెచ్చిన రాజన నిన్ను తలవని మనిషేడి పిలవని గొంతేది కేసీఆర్ సార్ ను తలుసుకొని మనిషి ఉన్నాడా ఈ తెలంగాణ రాష్ట్రం మీద పిలవని గొంతున్నదా అది రేవంత్ రెడ్డితో సహా పిలవని గొంతు కేసీఆర్ సార్ ఉన్నదా నిన్ను తలవని మనిషేడి పిలవని గొంతేది నువ్వు తెచ్చిన రాష్ట్రాన నిన్ను తలవని మనిషేడి పిలవని గొంతేది నువ్వు తలవని మనిషేడి పిలవని గొంతేది నువ్వు తెచ్చిన రాష్ట్రాన ఇక ఎట్లయితే గట్లయే ఏదైతే కది అయ్యే మళ్ళీ నిన్ను వదులుకోలేమయ్యా నీ పాలనెంత చల్లగున్నది ఆనాడు మళ్ళీ ఆ రోజు రావాలయ్యా యాదిల యాదికొస్తున్నావే సారు మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్ అప్పు చేసినామే పెద్ద సారు కన్న తండ్రి లెక్క మమ్ము చూడు యాదిల యాదికొస్తున్నావే సారు మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్ ఇలా యాదికొస్తున్నావే సారు మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్ మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్ మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్ మళ్ళా యాదిల యాదికొస్తున్నవే సారు నువ్వు వచ్చేదాకా పానం పోదు ఈ మాట ఎందుకు రాసినావు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయ్యేదాకా చచ్చిపోవా నువ్వు అని నన్ను అడిగిన క్వశ్చన్ చాలా మంది రచయితలు ఉంటారు మా సీనియర్ రచయితలు గా మాట ఎందుకు రాసినావు తమ్మి అంటే నేను టీవీలో చూసిన ఒక ముసలమ్మ అమ్మా కేసీఆర్ సార్ పాలన ఎట్లుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే అయ్యా నేను నా గుండె సాక్షిగా చెప్తున్నా మళ్ళా కేసీఆర్ సార్ ను నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు కేసీఆర్ సార్ ను ముఖ్యమంత్రిగా చూసేదాకా నా పానం పోదు నేను చచ్చిపోనని చెప్పింది ముసల్ది అందుకోసమే రాసిన మా యాదిల యాదికొస్తున్నావే సారు నువ్వు వచ్చేదాకా పానం పోదు బరాబర్ పోదు ఇట్లనే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సార్ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్నటి దాకా యూరియా బస్తాల కష్టం వచ్చిందన్న యూరియా బస్తాలు దొరికినాయా మనకు దొరికినాయా ఇప్పుడేమున్నాయి అనుకుంటున్నాను ఇప్పుడు కూడా లేవు నేను కూడా మా ఊళ్ళే నాకు కూడా 1 ఎకరన్నర పొలం ఉందన్న దానికోసం మా ఫ్రెండ్ వాళ్ళు ఆలేరులో రెండు బత్తాలు కొని పెట్టుకున్నా ఇప్పుడు పండుగ కుంటి పోతున్నప్పుడు కార్లు వేసుకొని పోవాలి లేవు ఇప్పుడు ఆ పాట సందీప్ నేను కలిసి పడతాం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ విన్నరా యూరియా పాట మేమిద్దరమే పాడిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చేయాలనో అన్ని చేసిర్రు సోషల్ మీడియాలో ఇయ్యాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదురా నాయన కేంద్ర ప్రభుత్వం అని చాలా మంది ప్రచారాలు చేసిర్రు కానీ కేంద్రాన్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత నీదే కదా అవునా కాదా అవునా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడికక్కడ కేంద్రాన్ని మెడలు వంచి రైతు కాళ్ళ వరకు తీసుకొచ్చిండు యూరియాని కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత యూరియా కష్టాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో మనం అందరం చూసినాము రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే నాడు పచ్చని పంటల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న పచ్చని పల్లెల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా యూరియా బత్త కోసం పడిగాపులు కాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నాడు ఒక యూరియా బస్త కోసం పడిగాపులు కాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నాడు ఒక యూరియా బత్త కోసం అయ్యో పడిగాపు కాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నాడు ఒక
పడిగా పులుగాస్తున్నాడు తన పంటను పండించగా అన్నా, దీనికి కొంచెం delay. తన్నాట పడుతున్నాడు. అందుకోసమే ఇట్లా యూరియా కష్టాలు వచ్చినాయి, నీళ్ల కష్టాలు వచ్చినాయి, ఇన్ని ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ మీదకి మనం దండు కట్టి పోవాలా వద్దా?